మరి అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా అని ఒక వార్త మనకు హల్చల్ చేస్తూ ఉన్నది. మరి అడిషనల్ కలెక్టర్లు ఎవరు, మరి ఎందుకోసం అట్లా చేస్తూ ఉన్నారు? గవర్నమెంటు నిమ్మకు నీరెత్తినట్లుండడం, గవర్నమెంటు పట్టించుకోకపోవడం, భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అన్ని సక్రమంగా ఉన్న పైసలు ఇస్తే ఫైల్ క్లియర్ అనేటటువంటిది ఒక వార్త మనకు హల్చల్ చేస్తూ ఉంది. ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసినటువంటి ఫైళ్లను పక్కన పెడుతున్నారు. మరి తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఏంటని మరి బాధిత రైతుల ఆవేదన. మరి CCLAలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో మరి ప్రభుత్వం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి వాస్తవానికి 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దానికి సీఎం సీరియస్ కూడా అయినట్టు తెలుస్తూ ఉన్నది. అధికారుల వసూళ్ల దందాపై సీఎం రేవంత్ రెడ్డి మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ప్రజలు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడంపై ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్నటువంటి ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా భూ సమస్యలు మరి అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషీ ఇవ్వాలని మరి రైతులకు ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం మరి హెచ్చరించినట్లు తెలిసింది. మరి కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మరి ఏసీబీకి చిక్కడం, ఇటీవల హనుమకొండ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఏసీబీకి పట్టుబట్టడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది.